ఓం 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 జీవన్ముక్త మహాత్మును స్మరిస్తుతా నమస్కరిస్తా. ప్రేమ స్వరూపులైన మీకందరికీ హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగము. గురు శ్లోకం చెప్తాము. ఫస్ట్ బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇది గురు శ్లోకం. తర్వాత కర్మయోగము భగవద్గీతలో 3వ అధ్యాయం. దీంట్లో 43 శ్లోకాలు ఉంటాయి. ఈ 43 శ్లోకాల్లోనూ కర్మం గురించే చెప్పింటారు. దీన్ని శ్రీ శ్రీ విద్యానందగిరి ప్రకాష్ స్వామి వారు రాసిండేది వ్యాఖ్యానం. భగవద్గీత అనేది జీవన గ్రంథము. ఇది విచారణాత్మకమైనది. దీన్ని మహావాక్యాల్లో 4 ఉండాలి. దాన్ని తత్వమసి అనే మహావాక్యంతో ఈ గ్రంథాన్ని రాసిండారు. అంటే విచారణం చేయాలన్నమాట. ఎప్పుడు విచారం చేస్తామో మనలో ఆత్మజ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. అంటే విమర్శ చేసుకోవాలి, మనలో మనమే విమర్శ చేసుకోవాలి. కర్మయోగము అంటే 43 శ్లోకాలు ఉంది. దీనికి గాయత్రి మంత్రం దీనికి సంధిస్తుంది అనమాట. గాయత్రి అని కూడా చెప్తారు. ఏమంటే మన బుద్ధిని ప్రచోదన చేస్తుంది. బుద్ధిని ప్రచోదన చేసేది ఏంటి? గాయత్రి మంత్రం పదే పదే మనం ఎప్పుడు చదివినామంటే, స్మరిస్తా ఉన్నామంటే అదే మనలో పోయి ధీశక్తిని అంటే బుద్ధి శక్తిని ప్రచోదన చేస్తుంది. ఇప్పుడు యోగము అనేసి 2 అన్నిటికీ దీంట్లో 18 అధ్యాయాల్లోనూ యోగము ఉంది. అంటే 2 ఉండేదన్నమాట. యోగము భోగము. యోగం అంటే ఏమి, భోగం అంటే భోగం అంటే బాహ్య వస్తువుల పైన ఆసక్తి చూపించేది. యోగం అంటే అంతర్ముఖాన్ని దర్శనం చేసేదని. ఇప్పుడు యోగం ఉన్నారు కాబట్టి యోగం లేకుండా భోగం లేదు, భోగం లేకుండా యోగం లేదు. అంటే ఉన్నత స్థితిని పొందాలి అంటే ఈ భోగాన్ని నుంచే యోగానికి పోవాలి. అంటే దీంట్లో సచ్చిత్ ఆనందము అనేది ఉన్నతమైన స్థితి. నామ రూపాల అనేది ఈ స్థూల దేహానికి, స్థూల శరీరానికి సంబంధించింది. ఈ మూడిటిని అంటే సచ్చిత్ ఆనందము ఉన్నతమైనది. ఇక్కడ ఎప్పుడు మనము బాహ్యానికి, ఈ స్థూల శరీరానికి వచ్చినామో అప్పుడు నామరూపాలు ఉంటుంది. ఆ నామరూపాల్లోని మనము ఆ దర్శనం చేసుకుంటా ఆ యోగాన్ని అనుభవించాలన్నమాట, తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ది అర్జునుడు 2 శ్లోకాల్లో 43 శ్లోకాలు ఉంది. 2 శ్లోకాల్లో కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని ప్రశ్నిస్తాడు అనమాట. కర్మ అంటే ఆ కర్మల్ని మనం ఎలా చేయాలి, ఎందుకు, ఒకటి కర్మల్ని ఎందుకు ఆచరించాలి, దాని ఫలితం ఏమి, దానివల్ల కలుగు ప్రయోజనం ఏమి. ఈ కర్మల గురించి మనం పూర్తిగా తెలుసుకొని అర్థం చేసుకున్నప్పుడు మన నిత్య జీవితంలో కూడా మనల్ని మనము తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క దాన్ని గమనిస్తా ఆచరిస్తా ఒకరిని నొప్పించకుండా ఆ యోగాన్ని మనం ఆచరణలో పెట్టచ్చు అనమాట. అదే యోగంగా మారుతుంది. మనకు 2 ఉండదు. ఏమేంటి? పరోపకార్తాయ ఇదం శరీరం అనేసి అంటే దీంట్లోనే ఉపనిషత్తుడు వాక్యంలో వస్తుంది. ఇంకోటి అణోరణీయం మహతో మహీయం. ఈ 2 వాక్యాలు మానవులకి ఎంతో సంబంధించింది అనమాట. ఏమేంటి? 84 కోట్ల జీవరాశుల్లోనూ మానవునికి బుద్ధి శక్తిని ఇచ్చిండారు. అంటే మనసు ఉన్నతమైనప్పుడు అది బుద్ధిగా ప్రచోదన అవుతుంది అనమాట. అంటే సామూహిక ఆత్మ నుంచి ఇండివిజువల్ ఆత్మగా మనము వచ్చినామన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనలోని అణువులంతా
అది ఒకటి ఫస్ట్ పాయింట్, మనలో అణువులు మార్పు చెందేదానికి. అది పరోపకార్త ఇదం శరీరం అన్నప్పుడు లోక సేవ, జీవ సేవ, మానవుల సేవ, ప్రతి ఒక్క జీవికి సేవ చేస్తాం కాబట్టి మనలో అణువులు కూడా మార్పు చెందుతా ఉంటుంది. అప్పుడేమవుతుందంటే మనలో లోక కళ్యాణార్థం చేసే సేవ వలన మన ఈ దేహంలో అణువులు మార్పు చెందుతూ ఈ దేహాత్మ భావం తగ్గుతా వస్తుంది. అప్పుడు భగవంతుని యోజన ఏమి, మానవులందరూ మానవాతీతులు కావాలి అని ఆ భగవంతుని యోజనలో మనం పాల్గొంటాం అన్నమాట. కర్మయోగము, దీని యొక్క అర్థం తెలుసుకుంటాం. వాళ్ళు వ్యాఖ్యానం రాసిండేది చదువుతా ఉండేది. కర్మయోగము, లోకమున కర్మ చేయక ఏ జీవియో నుండలేదు. వారి వారికి నియమితములైన కర్మలను వారు తప్పక నిష్కామ బుద్ధితో ఆచరించవలేను. ఫస్ట్ పాయింట్ ఏమి, లోకంను ఎప్పుడు మనము జన్మిస్తామో ఏ ఊరు కూడా కానీ కర్మ చేయకుండా ఉండలేదు. ఆ కర్మ ఎట్లా, నిష్కామ బుద్ధితో ఆచరించాలా అనేసి చెప్తా ఉంటారు. తమ విద్యుక్త కర్మమును ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణ బుద్ధితో కావాలి. అంటే భగవంతునికి అర్పణ మనోభావంతో మనం చేయాలి. 2 పాయింట్. మూడోది వచ్చి ఆయా కార్యములను మనుజుడు ఎందులకు ఆచరించవలనో వానిని ఆచరించినచో కలుగు ఫలితమేమి, ఉపకారమేమి, ఆచరించినచో కలుగు మేలు, ఏ కర్మ బంధమును కలిగించునో ఏ కర్మ ముక్తికి దారి తీయను అనేసి ఈ ప్రకారంగా దీంట్లో ఈ కర్మకు సంబంధించిన వివరాలన్నీ కూడా వివరంగా దీంట్లో రాసిండు అనమాట. ఒకటి ఏమి, కర్మ చేయక ఏ జీవి ఉండలేదు. ఇంకోటి ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేయాలి. కార్యములు ఎందుకు ఆచరించాలని మనం ఫస్ట్ లోనే క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఆచరించో మనం కార్యములను ఆచరించే దాని వల్ల ఆ కార్యాలని కలుగు ఫలితమేమి, ఆచరించకుండా ఉండేదాని వల్ల మనకు కలుగు నష్టమేమి, ఎలా బంధాన్ని కలిగిస్తుంది అనేసి వివరంగా చెప్పిండారు. ఇది 3వ అధ్యాయం కాబట్టి సాంఖ్య యోగానికి 2వ అధ్యాయానికి దీనికి కొంచెం సంబంధం ఉంటుంది. ఎందుకు అంటే దానిలో అర్జునుడికి కొన్ని సందేహాలు కలుగుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, అర్జున్ విషాద యోగంలో దుఃఖము, నాది నేను అనే భావంతో బంధం కలిగించుకుంటాడు అనమాట. 2వ దాంట్లో సాంఖ్యయోగంలో అర్జునుడు చెప్తాడనమాట, కృష్ణ నువ్వే నాకు గురువు, నువ్వు ఏం చెప్తే నేను అట్లానే ఆచరిస్తాను అని చెప్పి చెప్తా వస్తాను. అట్లుంటే నాకు కొన్ని సందేహాలు ఉంది, దాన్ని తీర్చాలి. అప్పుడు సాంఖ్యయోగంలో ఏం చెప్తారంటే భక్తి జ్ఞాన మార్గాన్ని కర్మ మార్గాన్ని 2 కూడా చెప్తా ఉంటారు. రెండింటిని చెప్తారు. జ్ఞాన మార్గంలో స్థిత ప్రజ్ఞ లక్షణాల గురించి చెప్తారనమాట. దాంతో ఆ అధ్యాయము పూర్తి అయిపోతుంది. కర్మయోగంలో 3వ అధ్యాయం కాబట్టి ఆ ప్రశ్న ఉంటుంది అర్జునుడి మనసులో. ఏమంటే కర్మ నేను ఎందుకు ఆచరించాల, కర్మ కన్నా జ్ఞానమే గొప్ప అని చెప్పినారు కదా భగవాన్, నేను ఎందుకు కర్మను ఆచరించాలా అనేసింది కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు అనమాట. రెండవ అధ్యాయంలో అఖండము జ్ఞానోపదేశమును అర్జును గావించెను, మధ్యలో నిష్కామ కర్మయోగమును గురించి ప్రశంసించెను. తుదకు అంటే కొనాలో స్థిత ప్రజ్ఞ లక్షణములను ఇంద్రియ నిగ్రహ సాధనలు గురించి ఉన్నతమైన బ్రహ్మీ స్థితిని జ్ఞానానుభవంను వర్ణించి చెప్పిండనమాట. అంటే సాంఖ్యయోగంలో లాస్ట్లో ఇవన్నీ చెప్పిండారు. అది ఎంతయో విని అర్జునుడు జ్ఞానమే కర్మ కంటే అధికమని భగవానుడు నిర్ణయించినట్లు భావించి జ్ఞానమే గొప్పదని భగవాన్ని అభిమతమైనచో నన్నెందులకు ఈ కర్మరంగమున అంటే యుద్ధమున కర్మక్షేత్రమున కర్మ చేయమని అంటే యుద్ధం చేయమని నన్ను ఎందుకు ప్రోత్సహిస్తా ఉండారు అనేసి అర్జునుడు అడుగుతా ఉండనమాట. అది అర్జున ఉవాచం జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఎందుకు శ్లోకం చదువుతా ఉండంటే
కొన్ని ముఖ్యమైన ఆ శ్లోకం ఎక్కడ విన్నా కూడా మనము అది 3వ అధ్యాయంలో మొదటి శ్లోకము అని మనకు గుర్తుకొచ్చేదానికి అనమాట. జాయసి అనేసిందే స్టార్టింగ్ లోనే చెప్పింది. ఎందుకు జాయసి అని అంటే విశేషమైన అంటే కర్మలను, ఈ విశేషమైన కర్మలను అనేసింది. అర్జునుడు చెప్పాను, ఓ కృష్ణ, జ్ఞానము కర్మ కంటే శ్రేష్టమైన ఆయన అభిమతమైనచో మరి ఈ భయంకరమైన యుద్ధ రంగమునందు ఈ కర్మనందు నన్నేల నన్నేల ఈ యుద్ధ రంగాన్ని నన్ను ఈ కర్మం చేయమని చెప్తా ఉండవు అనేసి అర్జునుడు అడుగుతాను. రెండో దాంట్లో వచ్చి వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఈ శ్లోకంలో కూడా ఏం చెప్పినారు? వ్యామిశ్రేణేవ అంటే మిశ్రమైంది, అంటే సందిగ్ధంగా, మిశ్రంగా అని అర్థాలు మనం తీసుకోవచ్చు అనమాట. కర్మ మిశ్రమైన దాని వలెనున్న వాక్యము చేత నా బుద్ధిని కలవరి పెట్టువాని వలెనున్నావు. నేను దేనిచే శ్రేయమని పొందగలను అట్టి ఒక దాన్ని కర్మ జ్ఞానములో నిశ్చయించి నాకు చెప్పుము. అంటే కర్మ గొప్పదా జ్ఞానము గొప్పదా నాకు వివరంగా చెప్పు అనేసి అర్జునుడు కృష్ణుడిని భగవాన్ని అడుగుతా ఉంటాడు. అంటే ఇక్కడ చెప్తాను, అర్జునుడు తన అజ్ఞానము చేతనే ఆ విధంగా కనబడుతుంది. మనకి ఎప్పుడు ద్వంద్వం ఉందో అప్పుడు మనలో సరైన నిర్ణయం తీసుకోకపోతాం. అందుకు గురువు అయిన కృష్ణ భగవాన్ని ప్రశ్నిస్తా అనమాట. మనకి ఏ సందేహం వచ్చినా గురువుల్ని మనం అడుగుతాం అనమాట. అట్లే అర్జునుడు కూడా అడుగుతా ఉంటారు. శ్రీ భగవాను వాచం లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. భగవంతుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ దీంట్లో 3వ దాంట్లో వచ్చి లోకేస్మిన్ పురా అంటే సనాతనమైనది. అంటే సనాతనమైనది అంటే మనకు తెలిసిందే అన్నమాట. శ్రీ భగవాన్ పలికెను, పాపరహితుడవు ఓ అర్జున, పూర్వం ఈ లోకమున సాంఖ్యులకు అంటే తత్వ విచారణాపరులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను 2 విధములుగా అనుష్ఠానము నాచే చెప్పబడి ఉండెను. భగవంతుడే చెప్తా ఉన్నాడు. తన ముఖార విందాల నుంచి స్పష్టంగా చెప్తా ఉంటారు గీతా మకరందంలో. 2 నేనే చెప్పినాను, మీరే చెప్పిన భగవంతుడే చెప్తా ఉన్నాడు. కర్మయోగము జ్ఞానయోగము రెండింటిని గురించి సనాతనము అంటే లోకేస్మిన్ లోకాల్లో అంటే సనాతనం, ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి దాని గురించి చెప్తా. అనఘ అంటే పాపరహితుడు, దీంట్లో వస్తుంది అనమాట. అర్జున్ని బోధిస్తాడు అనమాట. శ్రీకృష్ణమూర్తి ఇట సంబోధించును, చిత్తము పాపరహితమగినప్పుడే అందు బ్రహ్మ విద్య చక్కగా ప్రవేశించును. అంటే మనస్సు చిత్తం ఉంటే ఎన్నో జన్మల వాసనలు ఉంటుంది. అది శుద్ధమైనప్పుడే అనమాట నిష్కామ కర్మ చేసేదానికి అవుతుంది. అందుకు కర్మ చేయాలి. బ్రహ్మ విద్యని అలవర్చుకోవాలి అంటే నిష్కామ కర్మ చేయాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. గుడ్డకు మురికి వదిలిపోయిన పిమ్మటనే రంగు పట్టును. ఆ గుడ్డలో బట్టలకి రంగు వేయాలంటే దాంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే అది శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉన్నప్పుడే దానికి ఆ రంగు మనం ఏ రంగు వేస్తామో ఆ రంగు పడుతుంది. అట్లే మనలో కూడా చిత్తంలో ఉండే మలినాలంతా కూడా మనం పోగొట్టుకోవాలా. వేదాంత బోధకో ఆత్మ విచారణకో అర్జునుడు అనగత్వం అంటే పాపరాహిత్యం ద్వారా అర్హతను సంపాదించుకును. ఆత్మ విచారణ అనగా అని చెప్పినారు కదా, అక్కడ అంటే అర్జునుడు పాపరహితుడు అనమాట. అంటే గురువుని ప్రశ్నించినప్పుడు అతనిలో ఎలాంటి కల్మషాలు ఉండదు, చిత్తం శుద్ధంగా ఉంటుంది, పసిపిల్లవాడి ఉంటుందండి. అందుకు పాపరహితుడు అని ఇక్కడ చెప్తా ఉండండి. శ్రీకృష్ణమూర్తి అతని యోగ్యతను గుర్తిరిగి గీతా జ్ఞానమున ఆధ్యాత్మికోపదేశం అతనికి గావించును. అప్పుడు ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు చెప్తా వస్తా ఉంటారు గురువు. జీవుల్లో వారి వారి మనస్తత్వం అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గమునందు ప్రీతి కలిగి ఉండును. ఇక్కడ మనకు ఈ కర్మయోగంలోనే మనకు మనస్సు గురించి వివరంగా చెప్తా ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఇక్కడ జీవులలో వారి వారి మనస్తత్వం అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గమునందు ప్రీతి కలిగి ఉండును. కొందరికి తత్వ విచారణ ఎంతో ఆసక్తి కలిగి ఉండును,
వీరు సాంఖ్యులు, జ్ఞానయోగులు. ఇట్టి వారికి అనుగుణ్యమైన బోధ జ్ఞానయోగమే అగును. అంటే జ్ఞానయోగులు, కర్మయోగులు అని ఇద్దరు ఉండాలి. ఆ జ్ఞానయోగులకి ఏమి తత్వ విచారణ, దాన్ని విమర్శ అంటే మన సొసైటీలో ప్రకారము స్థూల దేహము, కామదేహము, రూపమనోదేహము. రూపమనోదేహమైన అరూప మనోదేహంలో మనం తత్వ విచారణ చేస్తాం అనమాట. ఎట్లా, ఎందుకు, ఏమని విమర్శనా శక్తి దాంట్లో ఎక్కువగా ఉంటుంది ఆ జ్ఞానయోగంలో. ఈ తరహా వారికి సృష్టారంభమున భగవానుడు జ్ఞానయోగమును సాధనా క్రమమును ఉపదేశించెను. మరికొందరికి కర్మ మార్గమున ప్రీతి కలిగియుండును వారి యోగులు. అట్టి వారికి వారి సంస్కారమును అనుసరించి బోధింపదగు విద్య కర్మయోగమే అగును. అంటే జ్ఞానయోగము, కర్మయోగం అనుకుంటుంది. జ్ఞానయోగం అనే వారికి తత్వ విచారణ. ఇప్పుడు మన సొసైటీలో అంతా జ్ఞానం గురించే వివరంగా తెలుసుకుంటా ఉంటాం. అంటే ఒక ఉదాహరణ, సంగీత సాహిత్యానికి ఎలాంటి అనుబంధం ఉందో అదే మాదిరి ఈ ఆధ్యాత్మిక విద్యలో కూడా జ్ఞానానికి, కర్మానికి రెండిటికి అవినాభావ సంబంధం ఉంది అని మనం తెలుసుకొని అర్థం చేసుకోవాలి. ఉదాహరణ అంటే కర్మ మార్గంలో ఎవరికి అంటే, కర్మ మార్గమున యోగులు అంటే వాళ్ళు కర్మ మార్గాన్ని ఆచరణలో పెడతారనమాట. అట్టి వారి సంస్కారమును అనుసరించి బోధింపదగు విద్య కర్మయోగమేగను. కావున అట్టి కర్మయోగమున వారికి పూర్వము సర్వేశ్వరుడే బోధించెను, భగవంతుడే బోధించిండారు. వారి సాధనను వారు అనుష్ఠించుటకు సర్వస్వతంత్రులు. ఇప్పుడు ఈ కాలంలో మనం అనుకుంటాము ప్రతి ఒక్కరికి స్వతంత్రం కావాలి, కానీ భగవద్గీతలో భగవంతుడు ఆ రోజే చెప్పిండారు ప్రతి ఒక్కరికి సర్వస్వతంత్రం ఉంది అనేసి. అంటే ఇండివిజువల్ ఆత్మ ఎప్పుడయ్యిందో వాళ్ళకే సర్వస్వతంత్రమైన ఆ భావనలో, ఆలోచనలో, వారిదైన భావనలో, వారిదైన ఆలోచనలో ఆ దివ్య శక్తి ద్వారా మన లోపల నుంచి బహిర్గతం అవుతుంది అనమాట. ఒక విధానమున ప్రవృత్తికి విరుద్ధంగా అతనిపై రుద్దిని ఉదాహరణ చెప్తా ఉంటారు. అది కృత్రిమంగా ఉండి అతనికి ఉన్నతిని కలగజేయజాలకుండును. వాళ్ళు ఒక ఉదాహరణ చెప్తా ఉంటారు. ఎలాంటి వాళ్ళ మనస్సు ప్రవృత్తికి వాళ్ళకి ఇష్టమైనది ఏది ఉంటుందో దాన్ని అనుసరించుకొని పోయినారంటే ఉన్నత స్థితికి వాళ్ళు చేరగలుగుతారు. కృత్రిమంగా అంటే వాళ్ళకి ఇష్టం ఉండేది ఆ పని చేయాలి అని అంటే, కానీ వీళ్ళు బలాత్కారంగా చేయిస్తే దాన్ని కృత్రిమమం అని చెప్తారనమాట. ఒక గమ్యస్థానము చేరుటకు అనేక మార్గములు ఉండవచ్చును. ఒక శిఖరము చేరుటకు పేక్కు దారులు ఉండవచ్చును. ఏ దారి గుండా ప్రయాణము సల్పినను తుదకు అందరినూ గమ్యస్థానమునే చేరుదురు. కాబట్టి ఎవరు మనసు ఏ మార్గమునందు ప్రీతి గలదయ్యుండును వారు ఆ మార్గమును శ్రద్ధాభక్తులతో అనుసరించి లక్ష్యమగు పరమాత్మను చేరవచ్చునని భగవానుడిచ్చట తెలుపుచున్నాడు. ఎవరి మనసుకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గం, ఏ మార్గం ప్రీతిగా ఉంటుందో. ఇప్పుడు బిడ్డలనే మనం చూసుకుంటాము. ఒక 10th అయిపోయింది, ఇంకా 10th ఏమి ఇప్పుడు చిన్న క్లాసుల్లోనే వాళ్ళకి ఏది ఇష్టము అనేసిందే వాళ్ళే సెలెక్ట్ చేసుకోమంటా ఉండాలి. అట్లా వాళ్ళకి ఇష్టమైంది సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో వాళ్ళకి కష్టం అనేది తెలియదు. తృప్తిగా ఆ కష్టాన్ని కూడా సంతోషంగా వాళ్ళలో ఉండే క్రియేటివిటీ శక్తి అంటే సృజనాత్మక శక్తిని బయటికి తీసుకోగలుగుతారు అనమాట. అదే విధంగా భగవంతుడు ఆ రోజే అంటే 5000 సంవత్సరములప్పుడు భగవంతుడు రాసిండే భగవద్గీతలోనే చెప్పింటారు. ఎంత వివరంగా మనకు చెప్పినారంటే మనం దాన్ని అర్థం చేసుకొని ఆచరణలోనికి మనం పెట్టేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి జ్ఞానం వేరే కాదు, కర్మం వేరే. కర్మలో ఏమవుతుందంటే మూఢ నమ్మకాలు ఉంటుంది, తెలియకుండా యాంత్రికంగా చేసుకొని పోతాము. అక్కడ జ్ఞానం అనేది మనలో ఉద్భవించినప్పుడు, తెలుసుకోవాలన్నప్పుడు ఏమవుతుందంటే ఎందుకు చేసినాము, ఎలా చేయాలి అనే విమర్శనా శక్తి, వివేచనా శక్తి మనలో ఏర్పడుతుంది అన్నమాట. పూర్వం ఎప్పుడో శ్రీకృష్ణుడు ఈ 2 యోగములను బోధించిన తెలుపుడు వలన శ్రీకృష్ణుడు త్రికాలాధీశుడనియో దేశ కాలాదులచే పరిచ్ఛిన్నుడు కానివాడనియో సాక్షాత్ పరమాత్మయే స్పష్టంగా తెలుపుచున్నారు. భగవంతుడు ఏం చెప్తారు, ఈ 2 యోగాలు అంటే భగవంతుడు ఈ రోజు నుండి నేడు రూపాలు వేరే కావచ్చు, కానీ ఆ సత్యం అనేది సదా ఉండనే ఉంటుంది, నిత్యంగా వెలుగుతానే ఉంటుంది. జ్యోతి ఎలా వెలుగుతుందో, సూర్యుడు ఎలా వెలుగుతుంటాడు, అదే విధంగా ఈ
చైతన్యము, ఆ ప్రకృతి, సత్యము ఇవంతా ఒకదానికొకటి అవినాభావ సంబంధం అనమాట. దీన్ని మనము ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. ఆ మార్గాన్ని, కర్మ మార్గాన్ని మనం ఎంచుకోగలుగుతాము. భగవంతుడే చెప్తాడు. ఈ రెండు ఇప్పుడు 3వ శ్లోకం అయింది. 4వది. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కటి చాలా వివరంగా చెప్పిండారు. ఇప్పుడు 4వ శ్లోకంలో, ఇప్పుడు 3వ శ్లోకంలో ఏం చెప్పిండారు? లోకేస్మిన్ ద్వివిధ పుష్ట పురా, అంటే సనాతనము నుంచి ఈ ప్రపంచంలో రెండు ఉండాలి. ఈ కర్మయోగము ఉంది, జ్ఞానయోగము ఉంది. ఈ రెండు మార్గములందునూ కేవలము కర్మలను త్యజించినంత మాత్రం చే మోక్షము లభించదని చెప్పుచున్నారు. కేవలం కర్మలను మాత్రము మనం త్యజించేసి జ్ఞాన మార్గం ద్వారా పోతాము అంటే అది కాదు అని స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్తా ఉండాలి. న కర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధి గచ్చతి. ఇక్కడ పురుష అంటే మనుజుడు అని అర్థం చేసుకోవాలన్నమాట. మనం అనుకున్నాం కదా ఫస్ట్ లోనే 84 కోట్ల జీవరాశుల్లో మనిషికి అత్యున్నతమైన జ్ఞాన శక్తి అంటే బుద్ధి శక్తి ఉండాలి. దాన్ని ఉపయోగించుకునేకి ఇక్కడ మళ్ళా పురుష అనేసి. ఎందుకంటే ఇండివిజువల్ ఎప్పుడు ఆత్మ అవుతుందో, ఎందుకు పదే పదే మనము ఇండివిజువల్ ఆత్మ, మనలోనే మనకు ఆ దివ్యమైన దైవిక శక్తి ఉంది. దాన్ని బయటకు తేవాలంటే ఇట్లా జ్ఞాన గ్రంథాలు, మార్గాలు, మహాత్ముల మార్గాలు మనకు చాలా ముఖ్యమైనది అనమాట. మనుజుడు కర్మలను ఆచరింపకపోవటం వలన నిష్క్రియ మగు ఆత్మస్వరూపము స్థితిని పొందజాలడు. కర్మ త్యాగ మాత్రముచే మోక్ష సిద్ధిని ఎవరు పొందలేరు. మనము కర్మలను ఆచరించకుండా మనం గమ్మున ఉన్నామంటే మన పని మనం చేస్తూనే ఉండాలి. సోమరితనంగా ఉన్నామంటే మనము మోక్షాన్ని మనం పొందలేము. దీంట్లో 2 పాదాలు ఉండాలి కదా, ప్రతి దాంట్లోనూ 2 పాదాలే ఉంటుంది. దీంట్లో మొదటి పాదం ఏం చెప్పినారంటే కర్మ మార్గాన్ని గురించి. మొదటి పాదము కర్మ మార్గం గురించి, రెండవ పాదము జ్ఞాన మార్గం గురించి వివరించినది. అంటే ఈ 4వ శ్లోకంలో కర్మ గురించి, జ్ఞానం గురించి, రెండిటిని గురించి వివరంగా మనకు తెలుపుతా ఉంటారు. తన విద్యుక్త ధర్మమును, తన కర్తవ్యమును, తన నియమితమైన కర్మమును అంటే నిష్కామ కర్మమును ఆచరించకపోయినచో అతనికి చిత్తశుద్ధి కలగదు. స్పష్టంగా చెప్పిండారు. నిష్కామ కర్మతో అంటే మనం చేయాల్సిన కర్మ అంటే ఒకేసారి రాదు. మిగతా శ్లోకాల్లో స్టెప్ బై స్టెప్ చెప్తా వస్తారు. ఇక్కడ ఆ కర్మ ఎందుకు నిష్కామ కర్మగా చేస్తే ఏమవుతుంది అని ఇక్కడ జవాబు చెప్తాడు. నిష్కామ కర్మగా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు మనలో చిత్తశుద్ధి కలుగుతుంది. జ్ఞాన మార్గం నందుండు వారును బాహ్య సన్యాస మాత్రముచే, కర్మ త్యాగ మాత్రముచే మోక్ష సిద్ధిని ఎన్నటికి పొందజాలరు. జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు కూడా బాహ్య సన్యాసం అంటే బాహ్యంగా ఏ పనులు చేయాలనో దాన్ని వదిలేసి కర్మను త్యాగం చేసేసి మోక్షాన్ని పొందాలంటే పొందలేఫరు. ఎట్లంటే మోక్షానికి కావాలంటే అంతరంగ సన్యాసము, వాసనాక్షయము 2 ముఖ్యం అన్నమాట. అంతరంగ సన్యాసము అంటే అదే విచక్షణ జ్ఞానము, చిత్తశుద్ధి. ఎప్పుడు విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచన చేస్తామో ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది మనకు అవసరము, ఏది మనకు అవసరం లేదు, ఎప్పుడు ఈ రెండిటిని మనము తర్కం చేసుకొని విచారణ చేసుకొని తెలుసుకుంటామో అప్పుడు మనలో ఆ వివేకము, వైరాగ్యం అనేది కూడా మనలో ఏర్పడుతుంది. అప్పుడు ఎప్పుడు ఏర్పడుతుందో కర్మ ద్వారా వాసనాక్షయం అంటే మన మనస్సులో ఉండే, చిత్తంలో ఉండే వాసనలంతా నశించిపోతుంది. ఈ ప్రకారంగా ఏ దృష్టి ఎందు చూచినో కేవలము కర్మత్యాగము మోక్ష హేతు కానేరదని భగవానుడు వచించుచున్నారు. అంటే చెప్తా ఉంటారు అనమాట. ఏ రకంగా చూసినా కూడా కర్మాన్ని త్యాగము, మనం చేయవలసిన విద్యుక్త ధర్మంను, నియమితమైన కర్మను మనం చేస్తానే ఉండాలి. కర్మలను నిష్కామముగా ఆచరించినచో చిత్తశుద్ధి కర్మలను నిష్కామముగా ఆచరించనిచో, ఆచరించకుండా ఉండేటప్పుడు
చిత్తశుద్ధి కలగదు. అంటే మనసులో మనకు ఫలితాలు ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఇది కర్మయోగం కాబట్టి మొదట్లోనే దాని గురించి వివరంగా వాళ్ళు చెప్తా ఉంటారు. కర్మలను నిష్కామంగా ఆచరించనచో చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి కలుగనిచో జ్ఞానము ఉదయించదు. చిత్తశుద్ధి లేకపోతే మనలో జ్ఞానం అనేది ఏర్పడదు. జ్ఞానం ఉదయించినచో మోక్షము కలుగదు. అంటే స్పష్టంగా ఒకదానికొకటి అవినాభావ సంబంధం అనుకున్నాం కదా. మొదటిది కర్మపాదము, రెండవది జ్ఞాన మార్గము. కర్మ మార్గము, జ్ఞాన మార్గము రెండు ఈ శ్లోకంలో వివరంగా చెప్పిండాను. ప్రతి వారును కర్మాచరణను ఆచరించిన నే తుట్ట తుదకు జ్ఞాన నిష్ఠాత్మకము ఆత్మానుభవంను పొందగలుగుతారు. ఇప్పుడు జీవన్ముక్త మహాత్ములు, మనకు బ్లడ్స్కే అమ్మ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ మార్గము? కర్మ మార్గాన్ని అంటే జ్ఞాన మార్గంలో కూడా కర్మాన్ని ఆచరిస్తానే ఉండారు. నిష్కామ కర్మగా, ప్రతిఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ లోక కళ్యాణం కోసము వాళ్ళు ప్రతి ఒక్క పని చేస్తానే ఉండారు. కర్మను ఆచరిస్తానే ఉండారు జ్ఞానం ద్వారా. కర్మల్ని విడిచట మాత్రమే మోక్ష సిద్ధిని ఎవరినూ పొందలేరు. అట్టివారు సోమరులై జీవితమును వ్యక్తముగా తమస్సునందు గడిపివేయదురు. అంటే తమస్సు అంటే అజ్ఞానంతో, అంటే సోమరితనము అజ్ఞానానికి మూల కారణం. ఈ స్థూల దేహంలో, ఆ స్థూల దేహానికి తమస్సు, సోమరిపోతులుగా ఉండకూడదు. తమస్సు నుండి రజస్సులోనికి, రజస్సు నుండి సత్వములోనికి, సత్వం నుండి విశుద్ధ సత్వమునకు లేక గుణాతీతమునకు జీవుడు క్రమముగా పోవలను. అష్టి స్థితి ప్రారంభమున కర్మాచరణం వల్లనే సాధ్యమగును గాని అకర్మణత్వం వలన కాదు. ఇక్కడ మళ్ళా ఇంకా కొంచెం వివరంగా చెప్తా ఉంటారు. మనము స్థూల దేహంలో వచ్చిందాము, మానవుడిగా పుట్టినాము. అంటే మానవులుగా పుట్టి ఈ జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో మనం ఎలా చేయాలి, దాన్ని ఎలా ఆ అనుభవాన్ని పొందాలి స్పష్టంగా చెప్తా ఉండేది. తమస్సు అంటే సోమరితనము. ఒక పని చేయాలంటే ఆరోగ్యం బాగలేదు అంటే ఇక్కడ ముందుగానే చెప్పినాడు శ్రద్ధావాన్. మనము ఆసక్తితో శ్రద్ధతో ఏ పనైనా చేయాల. అప్పుడు మనలో తమస్సు అనేది ఉండదు, రజోగుణానికి పోతాము. తమస్సు నుండి రజస్సులోనికి ఎప్పుడు మనలో ఒక ఆశ, ఒక ఉద్దేశ్యము, ఒక గురి ఏదైనా కానీ మనం పెట్టుకున్నప్పుడు అది ఏమవుతుందంటే రజోగుణం అవుతుంది అనమాట. రజస్సు నుండి సత్వంలోకి ఒకేసారి ఒక్కటేగా మనం జంప్ చేసే కయ్యలేదు. నిదానంగా ప్రయత్నం చేస్తాం. మనలో అవేర్నెస్ ను, అబ్జర్వ్ ను, ప్రతి ఒక్క దాన్ని మనం గమనిస్తేనే. ఇప్పుడు మనకి ఈ సొసైటీలో ఎంత వివరంగా చెప్పిండారు. ప్రతి ఒక్క పదాన్ని మీరు పదే పదే విచారణ చేయండి, వివరించుకోండా, మననం చేసుకోండా, స్మరించండా, మీకు దానిలో అర్థాలు అనేకం వస్తుంది. అట్లా మనము రజోగుణంలో ఉన్నా కూడా ఆసక్తి ఉంటుంది కదా. ఆ రజోగుణం ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మిక అంటే యోగము అంటే స్పిరిచువల్ దీంట్లోకి పోయినప్పుడు ఇది విచారించినప్పుడు ఇది శాశ్వతము, ఇది శాశ్వతం కాదు, మనకి ఏది కావాలి అని ఫస్ట్ మనం తెలుసుకున్నప్పుడు దాంట్లో శ్రద్ధ అనేది పుడుతుంది, ఆసక్తి అనేది పుడుతుంది. అప్పుడు దాని గురించి మనం ఎన్నో వివరణలు, వ్యాఖ్యానం ఎవరైనా చెప్పినప్పుడు విని 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 మనలో ఏమవుతుందంటే ఆ రజోగుణం పోయి సత్వగుణముగా మారుతుందన్నమాట. ఆ సత్వగుణం నుండి మనలో ఏమవుతుంది, తత్వాన్ని విచారిస్తా పోతాము. ఎప్పుడు తత్వాన్ని విచారిస్తా పోతామో అప్పుడు విశుద్ధ సత్వమును లేక గుణాతీతానికి మనం పోతాము. జీవుడు క్రమముగా పోవాలను అంటే స్టెప్ బై స్టెప్ మనం పోవాలి. జీవుడు అంటే ఈ జీవాత్మ, ఈ జీవాత్మకై విచారణాశక్తి ఉండేది. దేహాత్మకు బాహ్య స్మృతులు ఉంటుంది కానీ విచారణ చేయాలని అనుకోడు. ఎప్పుడు విచారణ చేయాలని మన మనస్సులో ఆవిర్భూతం దాని గురించి తెలుసుకోవాలనుకుంటాము అప్పుడు జీవాత్మ ద్వారా మనకు ఆ స్ఫురణలు లభిస్తా వస్తుంది. ప్రారంభమున కర్మాచరణం వల్లనే సాధ్యమగును గాని అకర్మణత్యం వల్ల కాదు. అకస్మాత్తుగా ఊడిపడినది కాదనియో కర్మాచరణం లేక చిత్తశుద్ధికి కావలసిన నిష్కామ కర్మలను మొదట చేయక ఆ స్థితిని ఎన్నటికి సంభవింపనేరదని డంకా మ్రోగించినట్లు చెప్తున్నారు. ఎట్లా అంటే అకస్మాత్తుగా వచ్చేలేదు, ఏ విద్య కూడా కానీ అకస్మాత్తుగా వచ్చేలేదు. బాహ్యంలో విద్యలే మనకు అకస్మాత్తుగా వచ్చేలే. ఒక వంట కానీ టిఫిన్ కానీ శుభ్రం చేయాలంటే కూడా మనకు వచ్చేలేదు. దాన్ని కూడా కొన్ని
మనము దాన్ని చేస్తా ఉండేటప్పుడే అది కూడా మనం ఇట్లా కాదు, మన బుద్ధే మనకు చెప్తుంది, మన మనస్సే మనకు చెప్తుంది నువ్వు ఇట్లా చెయ్యొద్దు, ఈ రకంగా చెయ్యనిసి. అక్కడ కూడా శుద్ధ సత్వము మనలో ఏర్పడుతుంది. అంటే బాహ్యంలో నుంచి మనం అంతరంగంలోకి పోవాలి. అంతరంగంలోకి పోయినప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. అట్లా చిత్తశుద్ధి కలిగినప్పుడే మనము ఏమవుతుందంటే నిష్కామ కర్మల్ని మనం చేస్తా వస్తాం. ఇప్పుడు సంగీతము సాహిత్యము అని అనుకుంటాం కదా, ఆ సంగీతంలో ఎంత అర్థం ఉంటుంది. ఆ సంగీతాన్ని పాడేటప్పుడు ఆ సరిగమనలు కానీ దాంట్లో సాహిత్యం కూడా ఉంటుంది. ఆ సాహిత్యాన్ని మనం ఎప్పుడు ఆ సాహిత్యాన్ని మనం తెలుసుకొని అర్థం చేసుకుంటామో దాంట్లో ఆ సంగీతంలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. మనము తాదాత్మ్యం చెందుతాము. అట్లే ఏ ఒక్క కళలో కూడా కానీ ఎన్నో కళలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏమి ఒక దారాలతో టీవీలో కూడా మనకి చూపిస్తారు ఆ వెంకటేశ్వర ఛానల్లో. వాళ్ళు ఏమి ఆ దారాలతోనే అట్లా పెట్టుకొని పెయింటింగ్ చేసిస్తారు. ఓ లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామి, ఇట్లా వాళ్ళకి సాధన ఫలితము, కర్మాచరణ, ఆ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఆ కలర్ అక్కడికి వేయాల, ఎంత బాగా వేస్తారు. అట్లా సాధన అనేది మనము చేయనే చేయాలి. దీంట్లో కర్మ జ్ఞానము రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది అని వాళ్ళు పదే పదే చెప్తా ఉంటారు అన్నమాట. ఢంకాం రోగించినట్లంటే గట్టిగా చెప్తా ఉండారు. అంతరంగమున వాసనలు కలిగి బాహ్యమున అన్నిటినీ వదిలివేసినంత మాత్రమున మనుజుడు సాధించగలుగునది ఏమియో లేదనియో, బాహ్య సన్యాస మాత్రమున లక్ష్యము సిద్ధించదనియో గీతాచార్యుడు స్పష్టముగా పేర్కొనెను. ఇక్కడ ఇంకా ఒక విషయం చెప్తా ఉండాలి. బాహ్యములో నీవు వదిలేసాము బాహ్య సన్యాసం ఉంటుంది. అంటే బాహ్యంలో నేను వదిలేసినాను అక్కడ చూడు నేను కూడా వస్తుంది. అంటే ప్రతి ఒక్కరిలో ఈ నేను అనే భావన ఉండే అంతరంగంలో సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ అది పనిచేస్తూనే ఉంటుంది. ఆ సన్యాసము ఉంది. అంటే బాహ్యంలో వదిలినాను అని అనుకుంటాము. కాదు, అట్లా కాదు వాళ్ళు చెప్పేది. బాహ్య సన్యాస మాత్రమున లక్ష్యము సిద్ధించదు. బాహ్యం కూడా నీకు కోరికలు ఉంటాయి, దాన్ని అనుభవిస్తా ఇది శాశ్వతము కాదు అని నీ మనసుకు నచ్చ చెప్పి అది ఎట్లంటే పదే పదే మనం చెప్పుకుంటాం. చిన్న బిడ్డలు లాలించి పాలించినట్లు మృదు మధురంగా మనము ఆ పదాన్ని వాళ్ళకు ఆ మనసుకు మనము చెప్తా వచ్చినామంటే అది వింటుంది అనమాట. అట్లనే అనమాట మనము ఆ బాహ్య సన్యాసాన్ని అంటే వివేకంతో ఆ వైరాగ్యాన్ని మనం సంపాదించుకోవాలా. బాహ్య సన్యాసన మాత్రమున లక్ష్యము సిద్ధించదనియో గీతాచార్యులు స్పష్టముగా చెప్పుచున్నారు. కర్మలను త్యజించకపోవట కాదు ప్రధానము, లోని వాసనలు పోవలను, చిత్తము నిర్మలత్వము పొందవలేను, అది ఏ ముఖ్యము. నువ్వు కర్మల్ని చేస్తా ఉండవా చేయకుండా ఉండవా అనేది ముఖ్యం కాదు. కర్మలను త్యజించకపోవట ప్రధానం కాదు. ప్రధానమైంది నువ్వు కర్మల్ని చేస్తా ఉండవా చేయకుండా ఉండవా అని కాదు. నీ లోపల వాసనలు అంటే నువ్వు చేసే అంటే త్రికరణ శుద్ధి అంటే స్థూల దేహము, కామదేహము, రూప మనోదేహము, ఈ మూడు దేహాల్లో మనకు శుద్ధి కావాలి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తా అంటారంటే వాసనలు మనలో కామదేహంలో వాసనలు అనేది ఉండనే ఉంటుంది. ఎలాంటి ఆశ అక్కడి నుంచే పుట్టింటుంది. కాబట్టి ఆశ స్థూల దేహం ద్వారానే మనకు వచ్చేది. ప్రతి ఒక్కటి స్థూల దేహము, కామదేహము, రూప మనోదేహం, ఈ మూడు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మనలో ఏర్పడే ఒక సద్గుణం కూడా కానీ ఆ కామదేహంలో నుంచే ఇప్పుడు మనం నేర్చుకోవాలని వచ్చినాము, సాధన చేస్తా ఉండము, ప్రయత్నం చేస్తా ఉంటాము. అది ఎక్కడ దేహము? శ్రద్ధ. అది ఎక్కడ? మన కామదేహంలో నుంచే పుట్టింది. అట్లా మన దేహంలో నుంచే ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. ఆ వాసనలు పోవాలి అంటే చిత్తము నిర్మలత్వం పొందవలేను. దాని గురించి మనమే డిస్కషన్ చేసుకోవాలన్నమాట, ఎట్లా చేస్తా ఉండము అని. అదే ముఖ్యము. మొట్టమొదట కర్మాచరణం వల్లనే సాధ్యం పడినాం. మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనం చేసే పని ప్రతి పని దాన్ని మనం అబ్జర్వ్ చేస్తా ఉండాలన్నమాట. సోమరులకు అకర్మణ్యులకు సర్వేశ్వరుడు చక్కని గుణపాఠం నేర్పేవాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉండారంటే సోమరితనము పనికిరాదు. బాహ్యంలో కూడా నీకు సోమరితనము పనికిరాదు. ఆధ్యాత్మిక యోగానికి పోవాలంటేనే కాదు, బాహ్యంలో కూడా నువ్వు చేసే ప్రతి పని ఎలా చేస్తా ఉండవు అని నిన్ను నీవు డిస్కషన్ చేసుకో. నీ మనసులోని నువ్వు
దాన్ని టాలీ చేసుకుంటారా అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. అప్పుడు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి వారిని చిత్తశుద్ధి కొరకై ఏదియో ఒక పవిత్ర కర్మను దైవ ప్రీత్యర్థంగా తప్పక ఆచరించుచునే తీరవలనని స్పష్టమవుతున్నది. అంటే ఏదో ఒక పని మనము చిత్తశుద్ధి కొరకై మనము ఏ పని చేస్తున్నా కూడా దైవ ప్రీత్యర్థం అంటే భగవంతుడు ప్రతి జాగాలో ఉన్నాడు, భగవంతునికి ఇది ఇష్టము అని చెప్పి ఆ భావంతో మనం చేస్తా రావాలి, ఆచరిస్తా రావాలన్నమాట. ఈ 3 శ్లోకంలో ఏమైంది, కర్మ మార్గం గురించి, జ్ఞాన మార్గం గురించి స్పష్టంగా చెప్పిండారు. ఇంకా 4వది కర్మయోగం యొక్క ఆవశ్యకతను భగవానుడు పెక్కు రీతులు తెలియచేయచ్చు. ప్రప్రథమున కర్మత్యాగము భౌతికముగా అసాధ్యమని తెలుపుచున్నాడు. ఈ 5వ శ్లోకంలో ఫస్ట్ లోనే కర్మత్యాగం చేయాలంటే చాలా కష్టం అనేసి వాళ్ళు చెప్తా ఉంటారు. ఎట్లా, నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టచ్చ కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతై జైర్గుణైః. నహి కచ్చిత్ క్షణమపి, ఇక్కడ మనము ఫస్ట్ లోనే ప్రారంభంలోనే మనము అధ్యాయం ప్రారంభంలో కర్మయోగం చెప్పుకున్నప్పుడే ప్రతి జీవియు కర్మ ఆచరణ చేస్తానే ఉంటాము. దానికే వాళ్ళు ఏం చెప్తున్నారు, నహి కచ్చిత్ క్షణమపి, ఎవడును ఒక్క క్షణ కాలమైనను కర్మ చేయక ఉండనేరడు. ప్రకృతి వల్ల పుట్టిన గుణములచే ప్రతి వాడును బలాత్కారంగా కర్మలను చేయుచునే ఉన్నాడు. అంటే ప్రతి క్షణము ఎట్లా అని చెప్పి చెప్తారు వివరంగా. కర్మలను చేయక ఎవరినూ ఒక్క క్షణమైనను ఉండలేరు. దానికి ఒక ఉదాహరణ మనదే అనమాట. గాలి పీల్చుటయు కర్మయే, తినుటయు కర్మయే, నడుచుటయు కర్మయే, మాట్లాడుటయు కర్మయే. ఇవి లేక ఎవరైనా ప్రపంచంలో ఉండగలరా? క్వశ్చన్ మార్క్ వేస్తా ఉంటారు. ఇది లేకుండా ఎవరైనా ఉంటారా? మానవుడే కాదు, ప్రతి జీవి కూడా. కానీ మానవుడు అనేసి ఇక్కడ చెప్తా ఉంటారు, మానవులకి ఇంకా ముఖ్యంగా. కావున సర్వులకు కర్మ అనివార్యమైనదని భగవానుడు పలుకుచున్నాడు. సర్వులకు అంటే ప్రతి ఒక్క జీవికి, అంటే గాలి పీల్చేది, తినేది, ప్రతి ఒక్కటి ఇది ఒక కర్మే అనమాట. మనం అందుకే త్రికరణ శుద్ధి అని చెప్పి మనం చెప్పుకోండి. జ్ఞాని తప్ప తక్కిన ప్రతి జీవియు మాయకు ప్రకృతికి లోబడియే ఉన్నాడు. జ్ఞాని తప్ప ప్రతి జీవి అంటే జ్ఞానం ఉండే మహాత్ములు ఇక్కడ క్లీన్ వివరంగా చెప్తాను. ప్రతి జీవియు మాయకు ప్రకృతికి, మాయ వేరే కాదు, ప్రకృతి వేరే కాదు. ఇక్కడ ఈ మాయ ఎందుకు చెప్పినారంటే ప్రకృతిలోనే మాయ అణిగి ఉందన్నమాట. ఆ ప్రకృతిని ఎప్పుడు మనము తెలుసుకుంటామో అప్పుడు మాయను గెలుస్తాము కాదు. మాయ ఎలా తప్పించుకుంటాము, మాయను తప్పించుకునేది కాదు, ఆ మాయని ఎలా సరిదిద్దుకోవాలి, ఇది మాయ, దీంట్లో శాశ్వతమైనది జ్ఞానం ఉంది అనే భావన, ఆలోచన సుస్పష్టంగా మనలోనే గుర్తించగలుగుతాం అనమాట. అందుకే వాళ్ళని ఏం చెప్పినారు, జ్ఞానులు. తత్ ప్రకృతి జన్యమగులు త్రిగుణములకు అతడు అధీనుడై ప్రవర్తించుచున్నాడు. ఆయా గుణములను అనుసరించి కర్మలను అతడు ఆచరించుచునే ఉండును. అయితే ఇచ్చట సర్వహ అను పదమునకు జీవన్ముక్తులకు మహనీయులు తప్ప తక్కిన వారందరూ అని అర్థము. ఏలన్న వారు గుణాతీతము ఆత్మస్థితిని బడసిన వారు, గుణములకు లోబడిన వారు కాదు. వారిని మాయ ఏమీ చేయజాలదు. అయినను వారు దేహేంద్రియాదులు ప్రకృతి అంతర్గతములు కావున అవి వారి నిర్దిష్ట కార్యములను ఆచరించను వారు అకర్తలై నిస్సంగముగా ఉందరు. ఇక్కడ జ్ఞాని గురించి వివరంగా చెప్తున్నారు. ముందు శ్లోకంలో 4వ శ్లోకంలో కర్మ మార్గము జ్ఞాన మార్గం గురించి వివరంగా చెప్పినారు. ఈ 5వ శ్లోకంలో ప్రతి జీవి కూడా శ్వాస అనేది, తినేది, ఆహారము ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ జ్ఞాని మాత్రము మాయను జయిస్తాడు. ఎలా అంటే ప్రకృతి సర్వహ అనే పదం దీంట్లో వస్తుంది ఈ శ్లోకంలో. ప్రకృతి సర్వహ ప్రకృతి జైర్గుణైహ అంటే ఆ ప్రకృతిని జయిస్తారు అనమాట. సర్వహ జీవన్ముక్తులకు మహనీయులు తప్ప తక్కిన వారందరూ అని అర్థం. అంటే జీవన్ముక్తులు వాళ్ళు దాన్ని గుణాతీతాన్ని, ఆ గుణాలకి అతీతంగా ఉంటారు అనమాట. ఏలంటే వాళ్ళు అన్ని అనుభవాలను పొందింటారు. ఆ జ్ఞానాన్ని అనుభవిస్తా, ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటా ఆ జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఆ జీవన్ముక్తి స్థితికి పొందగలుగుతారు. మన సొసైటీలోనే ఎంతో మంది ఉన్నారు, ఆల్కాట్ వాళ్ళు,
బ్లౌడ్స్ కి అమ్మవాళ్ళు, అనిబిసెంట్ అమ్మవాళ్ళు, లెడ్బిటర్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు ఎంతో మంది ఉండారు. ఈ రోజు మనం చూస్తా ఉంటే కూడా ఎంత ఇప్పుడు ప్రపంచంలో కూడా మదర్ తెరెసా అమ్మ, ఇంకా ఎంతమంది, ఇప్పుడు మోదీ గారు కూడా ఎంతో లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రతన్ లాల్ టాటా అంట, వీళ్ళందరూ కూడా అంటే స్టేజెస్ అమ్మా, స్టెప్ బై స్టెప్ వాళ్ళు పోతా ఉండారు. అంటే జ్ఞాన మార్గాన్ని, కర్మను నిష్కామ కర్మగా చేస్తా, లోకార్పణ బుద్ధితో చేస్తా వీళ్ళు చేస్తా ఉంటారు అనమాట. అజ్ఞానులకు వారు ప్రకృతికి దాని గుణములకు బద్దులైన విన్నప్పటికీ అంత మాత్రం చేత నిరుత్సాహపడవలసిన పని లేదు. అంటే ఇక్కడ మళ్ళా జ్ఞానుల గురించి చెప్పి మళ్ళా అజ్ఞానులు అంటే మనము మాయలో ఉండాము. ఈ స్థూల దేహాన్ని మనం తీసుకొని వచ్చినప్పుడే మనం ఇంకా ఈ జ్ఞాన మార్గంలో పోవాలి అని మహాత్ములు అంటే గురువులకు సేవ చేయాలని, సహాయం చేయాలని, సద్గుణాలు పెంచుకోవాలని ఈ భావనలతో మనం ఫౌండేషన్ వేసుకుంటా ఉంటాము, మనం పునాది వేసుకుంటా ఉంటాము. ఈ పునాదిని మనం స్పష్టంగా మనం అర్థం చేసుకొని మనకు కావాల్సిన రీతిలో మనము ఫౌండేషన్ వేసుకున్నామంటే మనకు చాలా సులభంగా ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది. ఎన్నో అదృశ్య సహాయాలు, అదృశ్య సహాయకుడు మనకు ఇప్పుడు చదువుతానే ఉండాము, తెలుసుకునే ఉండాము. వాళ్ళంతా కూడా ప్రకృతి మనకి ఎంతో సహాయం చేస్తుంది అనమాట. అజ్ఞానులకు వారు ప్రకృతికి దాని గుణములకు బద్దులై ఉన్నప్పటికీ అంత మాత్రం చేత నిరుత్సాహపడవలసిన పని లేదు. అంటే నిరుత్సాహాన్ని మనం పొందవలసిందే పని లేదు. పురుష ప్రయత్నమును ఆశ్రయించి శుద్ధ కర్మచే అశుద్ధ కర్మను, పుణ్యముచే పాపమును రూపుమాపి ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మలను ఆచరించుచు నిష్కామంగా ప్రవర్తించినచో క్రమక్రమముగా చిత్త నైర్యమును పొంది వారును మోక్ష స్థితిని పొందగలుగుచున్నారు. ఇక్కడ ఏం చెప్తా ఉండరు, మనం అజ్ఞానులకు ఈ స్థూల దేహంలో, ఈ స్థూల బాహ్య ప్రపంచంలో ఉంటామని మనం ఏం బాధపడక్కర్లేదు, నిరుత్సాహపడక్కర్లేదు. మనకు ఒక అవకాశం ఇచ్చిండారు భగవంతుడు. జ్ఞానులు మనకు మార్గం చూపిస్తా ఉండరు, ఎంతో మంది చూపిస్తా ఉంటారు. ఆ మార్గాన్ని మనం పొయ్యేదానికి ప్రయత్నం చేయాలి. అంటే పురుష ప్రయత్నం ఆశ్రయించి అంటే మనుజుడు, ప్రతి ఒక్క మనుషుడు ప్రయత్నం తనకి ఏ రకమైన సహాయం కావాలన్నా ఆ ప్రయత్నంలో తనకి ఏది ఇష్టమో, దీనికి ముందు శ్లోకంలో అనుకున్నాం కదా, తనకి ఏది ప్రీతం ఆ ప్రీతితో ఆసక్తితో మనం ప్రయత్నం చేసినప్పుడు శుద్ధ కర్మచే అశుద్ధ కర్మను, పుణ్యముచే పాపమును రూపుమాపి, చూడు శుద్ధ కర్మచే అశుద్ధ కర్మను అంటే నిష్కామ కర్మగా, కామ్యకర్మ చేస్తాము, నిదానంగా చేస్తాము, శుద్ధ కర్మగా అవుతుంది. ఆ శుద్ధ కర్మ ఏమవుతుందంటే అశుద్ధ కర్మగా అంటే నిష్కామ కర్మగా అయిపోయి పుణ్యముచే పాపమును అంటే పుణ్యము చేత మనం చేసే మంచి పనులు, దానాలు, దయాలు, సేవ, సహాయ కార్యక్రమం ఎన్నో ఉండదు కదా, సద్గుణాలు, ప్రేమ, ప్రీతి, వాత్సల్యము, ఇవన్నీ కూడా సద్గుణాలే. దీనితో మనము మంచి పనులు అంటే పాపాన్ని రూపుమాపగలుగుతారు. ఈశ్వరార్పణ బుద్ధితో ప్రతి ఒక్క జీవిలోనూ ఆ భగవంతుడే, ఆ చైతన్యమే ఉండాలి అని మనము ఆ భావంతో చేసినప్పుడు ఏమవుతుందంటే మనము కూడా నిష్కామంగా ప్రవర్తించినచో అంటే నిష్కామంగా అంటే స్టెప్ బై స్టెప్ మనం పోవాలన్నమాట. చేస్తా వచ్చినప్పుడు చిత్త నైర్యములు అంటే చిత్తమును పరిశుద్ధంగా పొంది మోక్ష స్థితిని మనము పొందుతా ఉంటాము. ఇంతవరకు 5 శ్లోకాలైంది. ఈ 5 శ్లోకాల్లోనూ అర్జునుడు అంటే కర్మయోగం ఉంటే గాయత్రి మంత్రం జపించాలని. ఎప్పుడు గాయత్రి మంత్రం మనం జపిస్తా వస్తామో స్థూల దేహము, కామదేహము, రూపమనోదేహం ఈ 3 కూడా పరిశుద్ధత అవుతా వస్తుంది అనమాట. రామనామ మంత్రం ఎట్లా జపించినారో వాల్మీకి, రామాయణాన్ని రాయగలిగినారో అలాగే మనలో కూడా ఆ గాయత్రి మంత్రాన్ని జపిస్తా ఉన్నా, గాయత్రి మంత్రం అనే కాదు, గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు ఏమవుతుందంటే మనలో కూడా బుద్ధిశక్తి ప్రచోదన అవుతుంది అనమాట. ఇవంతా విమర్శన చేసినప్పుడు కూడా, విచారణ చేసినప్పుడు కూడా మనలో ఆ భావాలు పొందగలుగుతాం. మొదటి 2 వచ్చి కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా అని అర్జునుడు ప్రశ్నిస్తాడనమాట. కృష్ణ భగవానులు, గురువు అయిన కృష్ణుడు చెప్తారనమాట. కర్మ మార్గము, జ్ఞాన మార్గాన్ని ఎన్నో జన్మల్లోనే సనాతనంగా నేను చెప్పిండాను, ఇప్పుడు మళ్ళా నీకు చెప్తా ఉండాను అనేసింది. ఇక 4వది 5వ దాంట్లో వచ్చి 4వ శ్లోకంలో వచ్చి కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని రెండింటినీ చెప్పినారు.
మళ్ళీ 5వ దాంట్లో వచ్చి చిత్తశుద్ధి, జ్ఞానులు ఎట్లుంటారు, మనం అజ్ఞానులైనా కూడా సోమర్థనంగా ఉండకుండా మనము ప్రయత్నం చేసినామంటే ఆ మోక్షదాన్ని అంటే ముక్తిని, ప్రేమ మార్గాన్ని, సత్య మార్గాన్ని, ఆ శాంతిని, ప్రశాంతిని మనము ప్రతి ఒక్కరు ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతామని స్పష్టంగా చెప్తా ఉండాలి. అంటే ఆనంద స్థితి మనం పొందాలంటే సచ్చిత్ ఆనందం అనేది అంతరంగానికి సంబంధించింది. నామరూపాలు అనేది ఈ బాహ్య జీవితానికి సంబంధించింది. నామరూపాల ద్వారానే మనము ఆ స్థితిని పొందగలుగుతాము అని స్పష్టంగా మనకు భగవద్గీతలో కర్మయోగంలో ఇంతవరకు చెప్పినారు. హరి ఓం. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీకృష్ణార్పణమస్తు.